టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. పత్రిజీ మహావతరణ దినోత్సవం సందర్భంగా పత్రిజీ గారు రాసిన బుక్స్‌లో నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు నవవిధ ధర్మాలు అనే పత్రిజీ గారు అందించిన ఆ బుక్‌లోని జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, నవవిధ ధర్మాలు అసలు ధర్మం అంటే ఏంటి? సో, ముందు ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటి? ఏది సరి అయినదో అది ధర్మం. అంటే ఒక పనిలో సరి అయినది ఉంటుంది, సరికానిది ఉంటుంది. సరి అయినది ఏదైతే ఉందో అది ధర్మం అవుతుంది. మరి సరికానిది ఏదైతే ఉందో అది అధర్మం అవుతుంది. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఒక పిల్లవాడు కాలేజ్‌కి వెళ్తూ ఉంటాడు. సో, అతను కాలేజ్‌కి వెళ్ళడం అనేది సరి అయినది. అతడు కాలేజ్‌కి వెళ్ళకుండా ఏ మూవీకో లేకుంటే అలా ఫ్రెండ్స్‌తోని వీధుల వెంట తిరగడం అనేది సరికానిది. అలా 2 ఉంటాయి. ఒక పనిలో సరి అయినది ఉంటుంది, సరికానిది ఉంటుంది. సరి అయినది ధర్మం అవుతుంది, సరికానిది అధర్మం అవుతుంది. సో, ధర్మంలో ఉంటే మనకు కావాల్సిన భాగ్యం ఏదైతే ఉందో అదంతా కూడా అందుతుంది. ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. మరి అధర్మంలో ఉంటే మనకేం దక్కుతుంది? దుఃఖమే. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లవాడు కాలేజ్‌కి వెళ్తే ఆ పిల్లవాడికి అభ్యుదయం ఉంటుంది. ఎందుకంటే తను చక్కగా జ్ఞానాన్ని పొందుతాడు. తనకు కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది ముందు ముందు తనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే సినిమాకి వెళ్ళి అలానే ఫ్రెండ్స్‌తోని వీధుల వెంట తిరిగితే అది అధర్మం అవుతుంది. దానివల్ల ఎన్నో చెడు అలవాట్లను నేర్చుకొని సో, అధర్మ పద్ధతిలో ఉండడం వల్ల దుఃఖమే అవుతుంది. ఎందుకంటే తనకు కావాల్సిన ఇన్ ఫ్యూచర్ తను ఏ విధంగా జీవించాలి అనే దానికి ఒక ఉపాయకరంగా ఉండే జ్ఞానం అనేది తనకి దక్కకుండా పోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల చెడు అలవాట్లను అలవరుచుకోవడం వల్ల తన లైఫ్ గోల్ అనేది ఏదో తనకు తెలియకుండా పోతుంది. సో, అందుకోసమే అధర్మం వల్ల దుఃఖం వస్తుంది. మనం చూసుకుంటే మనకు పురాణాల్లో సో, రావణాసురుడిని చూసుకోండి. తనకి ఎంతో జ్ఞానం ఉంది. కానీ ఒక స్త్రీ వ్యామోహం అంటే సరికానిది అది. స్త్రీ వ్యామోహం అనేది సరికాని పని. సో, సరి అయిన పని ఏది? చక్కగా అందరినీ కూడా అందరు స్త్రీలను కూడా తల్లిలాగా భావించినప్పుడు మాత్రమే అది ధర్మం అవుతుంది. పరస్త్రీ వ్యామోహం అనేది అధర్మం అవుతుంది. సో, అధర్మం వల్ల తనకి ఏం లభించింది? దుఃఖమే లభించింది కదా! సో, అందుకోసమే ధర్మం అంటే ఏంటి? ఏది సరి అయినదో అదే ధర్మం. సరికానిది అధర్మం. సో, అలా మనకు పత్రి సారు నవవిధ ధర్మాల గురించి తెలియజేశారు. అంటే ధర్మం అనేది 9 విధాలుగా ఉంది అని. సో, ఆ 9 ధర్మాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మనకి జ్ఞాన ధర్మము. సో, రెండవదొచ్చి అహింసా ధర్మము. మూడవదొచ్చి మిత్రత్వ ధర్మము. నాలుగవదొచ్చి కరుణా ధర్మము. ఐదవదొచ్చి మనకి శాంత ధర్మము. ఆరవదొచ్చి మనకి స్వాధ్యాయ ధర్మము. ఏడవదొచ్చి మనకి వినయ ధర్మము. ఎనిమిదవదొచ్చి మనకి దాన ధర్మము. అలానే తొమ్మిదవది దేహ ధర్మం. ఇలా 9 ధర్మాలున్నాయి. అంటే ధర్మం అనేది 9 విధాలుగా ఉంది. అంటే ప్రతి విషయంలో ధర్మం ఉంది. అంటే మాట్లాడడం కానీ, చూడడం కానీ, పని చేయడం కానీ, తినడం కానీ సో, అన్నిట్లో కూడా ధర్మం ఉంది. అంటే అన్నిట్లో కూడా సరి అయినదే చెయ్యాలి. మాట్లాడేది సరి అయినది మాట్లాడాలి. తినేది సరి అయినది తినాలి. వినేది సరి అయినది వినాలి. చూసేది సరి అయినది చూడాలి. అలానే చేసే పని ఏదైతే ఉందో అది కూడా సరి అయినదే చెయ్యాలి. ఇలా సరి అయినయి చేయడమే ధర్మము. సో, ప్రతి దాంట్లో ధర్మం అనేదే ఉంది. ఒక దాంట్లో ఉండి ధర్మం ఇంకొక దాంట్లో లేదు అని కాదు. ధర్మం అనేది ప్రతి విషయంలో కూడా ఉంది. ప్రతి పనిలో ఉంది. ఇదే చెప్తున్నారు. అందుకోసమే మనకి ఉన్నతమైన ధర్మం మొదటి ధర్మం ఏంటిది? దాన ధర్మం. ఎందుకు ఉన్నతమైనది? అంటే మనం ఈ ఒక్క ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మిగతా ధర్మాలన్నీ కూడా మనం చక్కగా పాటించగలుగుతాం. ఎందుకంటే ధ్యానం అనేది ఉన్నతమైంది. సో, ధ్యానం అనేది ఏమిస్తుంది మనకి అనంటే చక్కగా ప్రశాంతతనిస్తుంది. ధ్యానం మనం ప్రతిరోజు కూడా సో, స్టార్టింగ్‌లో ఎవరి వయసు ఎంతుందో అంత చేయాలని చెప్తూ ఉంటారు. తర్వాత దాని సమయాన్ని పెంచుతూ పోవాలి. ప్రతి ఒక్కరూ చేయాలంటారు. అంటే నేను పండితుడిని, నేను చేయను అంటే కాదు. ఎంతో పండిత జ్ఞానం ఉంది. కానీ ఆ ధ్యానం చేయకుంటే ఆ పండిత జ్ఞానం అంతా కూడా వృధానే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ నేర్చుకున్న పండిత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. అన్వయించుకోగలుగుతాం. లేకుంటే ధ్యానం చేయకుంటే అది మౌఖికంగా మాత్రం ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఉపయోగం అవుతుంది. మనం సొంతగా మనం దాన్ని అన్వయించుకోలేము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సో, ధ్యానం చేసినప్పుడు మనకు అవగాహన శక్తి పెరుగుతుంది. సో, అలా ప్రతి ఒక్కరు అంటే నేను
ప్రైమ్ మినిస్టర్‌ని, నేను పెద్ద పండితుడిని, నేనెంతో చదువుకున్నాను, నాకవసరం లేదు ధ్యానం అని కాదు. ప్రతి ఒక్కరు మన పిరమిడ్ మాస్టర్‌లు కూడా మేము సేవ చేస్తున్నాం, మాకు ధ్యానం అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో, సేవ చేసినా, ఏది చేసినా ధ్యానం అనేది కంపల్సరీ చేయాలని పత్రిజీ గారు చెప్తున్నారు. సో, అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పిండు భగవద్గీతలో? సో, ఏమని చెప్పిండు? ప్రతి ఒక్కరు కూడా అంటే అర్జునుడికి చెప్పిండు, యోగివి కా అని చెప్పిండ్రు. అంటే యోగి ఎలా అవుతారు? చక్కగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ యోగం అనేది మనకు వస్తుంది. మనకెన్నో బుక్స్ అవన్నీ చదివితే యోగం వస్తుందా? రాదు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే యోగం అనేది వస్తుంది. సో, అలా పాండవులు, కౌరవులు వీళ్ళంతా ఉన్నారు. మరి పాండవులు సో, వాళ్ళు జ్ఞానులే. కానీ వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? ఈ జన్మలోని జ్ఞానం మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాపంచిక జ్ఞానం మాత్రమే ఉంది. మరి కృష్ణ పరమాత్మకి సో, ఆయన బ్రహ్మజ్ఞాని. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు అర్జునుడికి, "నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాము అర్జునా! సో, నీ జన్మలన్నీ నాకు తెలుసు. కానీ నీకు నీ జన్మ మాత్రమే తెలుసు. సో, ఒక్క జన్మ తెలుసుకున్నవాడు జ్ఞాని అయితే, అనేక జన్మలు తెలుసుకున్నవాడు, ఎన్నో జన్మలు తెలుసుకున్నవాడు, అందరి జన్మలు చూసేవాడు బ్రహ్మజ్ఞాని అవుతారని చెప్తున్నారు. సో, అలా పాండవులు ఉత్తములు. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉత్తమోత్తముడు. అరే! మరి కౌరవులేమైతారు? వారు అజ్ఞానులు. ఎందుకంటే వారికి అది తప్పు చేయొద్దు, ద్రౌపదీ దేవిని మానభంగం చేయొద్దు అని చెప్తూ ఉంటే వారు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని తీసుకోలేదు. సో, అజ్ఞానం అనేది ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. అజ్ఞానం వల్ల సో, అందుకోసమే మనం జ్ఞానవంతులు కావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనం ధర్మ మార్గంలో ఉండగలుగుతాము. సో, ఇది ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అలానే మనకి జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు. ఏమని చెప్తారు? దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అని చెప్తారు. మరి దేవుని రాజ్యం ఎక్కడుంది అని ప్రశ్నిస్తే నీ లోపలనే ఉంది అని చెప్తాడు దేవుని రాజ్యం. సో, నీ లోపల దేవుని రాజ్యం ఉంది అంటే ఆ లోపలున్న దేవుని రాజ్యంలోకి ఎలా ఎళ్తావు నువ్వు? కేవలం ధ్యానం ద్వారా మాత్రమే నీ లోపలికి నువ్వు వెళ్ళగలవు. ఆ అంతర్ప్రయాణం చేయగలవు. ఆ అంతర్ప్రయాణం చేసినప్పుడే అక్కడే మనము ఎప్పుడైతే మన లోపలికి మనం వెళ్తామో, వెళ్ళినప్పుడు ఆ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఆ దేవుని రాజ్యంలోని ధర్మాలు తూచా తప్పకుండా పాటించినప్పుడు మనము ఆ దేవుని రాజ్యంలో ఉండి, ఆ ధర్మంలో ఉండగలుగుతాము అని ఎంతో చక్కగా తెలియజేశారు పత్రిజీ గారు. అంటే ధ్యానం అనేది ఎంత విశిష్టత, ధ్యాన ధర్మం అనేది ఉన్నతమైనది, ఉత్తమమైనది. అన్ని ధర్మాల్లో కంటే ఉన్నతమైన ధర్మము ధ్యాన ధర్మం. ఎందుకంటే ఈ ఒక్క ధర్మాన్ని మనం పాటిస్తే మిగిలిన ధర్మాలన్నీ మనం పాటించగలుగుతాము. సో, రెండో ధర్మం అహింసా ధర్మం. మరి ఈ అహింసా ధర్మం అనేది మనకు గాంధీ పరమాత్ముడు మనకి స్వతంత్ర ఉద్యమం సమయంలోనే చెప్పారు. సో, అహింసా పరమో ధర్మః అనే నినాదాన్ని ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ మనకి ఇండిపెండెన్స్ రావడానికి కారణమయ్యారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ సో, అహింసా మార్గం అంటే ఏంటి అంటే మానసిక హింస అలానే ఆహ్, భౌతికంగా చేసే హింస అని చెప్తూ ఉంటారు. సో, భౌతికంగా చేసే హింస అంటే ఒక జంతువుని చంపడము, లేకుంటే కొట్టడము, లేకుంటే చిత్రహింసలు చేయడము, అలానే మానవులను కావచ్చు, ఎవరినైనా కావచ్చు, అది చేసేదంతా కూడా హింసనే అవుతుంది. మరి మానసిక హింస కూడా హింస కావచ్చు కదా! అని అడుగుతూ ఉంటారని ఇక్కడ పత్రిజీ గారిని ప్రశ్నించారు. అప్పుడు పత్రిజీ గారు ఏం చెప్తున్నారు, "ఒక పంది, ఒక కుక్క అని తిడితే నీకేమైనా బాధ కలుగుతుందా? అదే నిన్ను అలా గిల్లారనుకోండి నొప్పొస్తుంది. లేకుంటే నిన్ను ఒక బెత్తంతోని కొట్టారనుకోండి నొప్పొస్తుంది. మరి ఇదేంటి? సో, అది నొప్పి రావడం అనేది హింస అవుతుంది. సో, మానసికంగా చేసే మాటలతోని చేసే హింస కూడా హింస అవుతుంది. దానివల్ల బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు మాత్రమే అది హింస అవుతుంది. బాధ లేకుంటే అది హింసలోకి రాదు" అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అందుకోసమనే సో, ఇక్కడ మనకి పత్రిజీ గారు ఏం చెప్తారంటే ప్రతి జీవిని కూడా చక్కగా ప్రేమతో చూడాలి. అలా ప్రేమతో చూసినప్పుడు మాత్రమే మనం ఆ అహింసా ధర్మంలో ఉంటాం. అహింసా ధర్మంలో ఉన్నప్పుడు సో, ఏ జీవిని కూడా మనం హింసించము. అందుకోసమే పిఎస్ఎస్ఎంలో ప్రధాన ఎజెండాగా ఈ అహింసో పరమో ధర్మః అనే నినాదాన్ని పత్రిజీ గారు తీసుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఒక ధ్యానిగా ఉండాలి అనంటే ముందు శాకాహారిగా మారాలి అని చెప్పిర్రు. శాకాహారిగా మారినప్పుడు మాత్రమే ఏ జంతువును కూడా మనం హింసించం. చక్కగా ప్రేమగా ఎంతో ముద్దుగా పెంచుకుంటాం ఆ జీవుల్ని. పెంచుకొని తర్వాత ఏం చేస్తాము? ఆహారంగా ఉపయోగిస్తాం. అంటే చూడండి మన కన్న పిల్లల్ని కూడా ప్రేమగా పెంచుకుంటాం. ఆ విధంగా మనం చేయగలుగుతామా? చేయలేము. కానీ ఆ జంతువులను ఆ విధంగా చేస్తున్నాం. అది ఎంత బాధపడుతూ నరక యాతన పడుతూ లాస్ట్‌కి మరణిస్తుంది.
మరణించేటప్పుడు కూడా అది మన వంక ఎంత దీనంగా చూస్తుంది అంటే, ఎందుకంటే నన్ను పెంచిన నా వాళ్ళే నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని తనలోని బాధ, అంటే తనకి నోరు లేదు కాబట్టి వ్యక్తపరచదు. కానీ అది మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ అనేది తిన్నవారిలోకి వెళుతుంది. కాబట్టి అహింసా మార్గంలో ఉండాలి. సో, హింసా మార్గంలో ఉండకూడదు. ధ్యానం చేస్తే ఈ అహింసా మార్గంలో మనం ఉండగలుగుతాము. సో, ధ్యానం వల్ల ముక్తి వస్తుంది. అహింస అనేది ఏంటిదంటే, ఏ జీవిని హింసించకపోవడం అనేది మనకి అద్భుతంగా మనకు పత్రిజీ గారు చెప్పారు. సో, ఇందాక చెప్పినట్టు మనకి పరధర్మం ఉంటుంది, స్వధర్మం ఉంటుంది. స్వధర్మం అంటే నీ గురించి, నీ స్వయంగా, నీకు ధర్మంగా నువ్వు ఉండడం. మరి పరధర్మం అంటే, పరధర్మం అనేది చాలా ఉంది. అనేక విషయాల్లో ఉంది అని చెప్తున్నారు. అలా పరధర్మంలో ఉన్నతమైనది, పరమోత్తమమైనది ఏంటిది అనంటే అహింసో పరమో ధర్మ. అహింస అనేది పరమోత్తమమైన ధర్మం అని చెప్తున్నారు పరధర్మాల్లో. ఎందుకంటే ఏ జీవిని హింసించకుండా ఎంతో చక్కగా ప్రేమతో మనం చూసుకున్నప్పుడు మాత్రమే అలాంటి స్థితి మనకు కలుగుతుంది. ఆ జ్ఞానం మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే ఒక జన్మ తెలుసుకోవడం అనేది జ్ఞాని. అలానే అనేక జన్మలు తెలుసుకోవడం అనేది బ్రహ్మజ్ఞాని అని తెలుసుకున్నాం గదా! సో, అలా మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, కూర్చున్నప్పుడు మనకు అనేక జన్మల ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. ఆ జ్ఞానం లభించినప్పుడు మనకి మన చుట్టూ ఉన్న జంతువులు, సో, అంటే మనకు చెప్తూ ఉంటారు. మన జీవితంలోకి వచ్చే ప్రతి వస్తువు కావచ్చు, ప్రతి జీవి కావచ్చు, ప్రతి వ్యక్తి కావచ్చు, కారణాకార్య సంబంధం లేకుండా ఎవరు కూడా మన జీవితంలోకి రారు అని. అలానే జంతువులు కూడా. ఎందుకంటే మన ద్వారా ప్రేమ పొంది, సో, అవి కూడా ఉన్నతంగా మానవ జన్మ తీసుకోవడానికి అవి మన దగ్గరికి వస్తూ ఉంటాయని ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా ఇక్కడ ఈ అహింసా ధర్మం అనేది చాలా ఉన్నతమైనది. పరధర్మాల్లో పరమోత్తమమైన ధర్మం ఏదైతే ఉందో అది అహింసా ధర్మం అని చెప్పారు. మరి తర్వాత మిత్రధర్మము. సో, ఎప్పుడైతే ధ్యాన ధర్మంలో ఉండి అహింసా ధర్మంలో ఉంటామో, అప్పుడు మనకి మిత్ర ధర్మం అనేది వస్తుంది. ఎందుకంటే అందరితోని మైత్రీ భావంతో ఉండాలి అని మనకు ప్రతి సార్ చెప్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్ అని ప్రతిసారి కూడా అదే మనకి సార్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని ఈ సృష్టిలో ఉన్న అనంత జీవరాశులన్నిటితో కూడా మైత్రీ భావంతో ఉండాలి అని చెప్తారు. నాట్ ఓన్లీ మానవులు, మన చుట్టూ ఉన్న మానవులే కాకుండా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులతో కూడా మైత్రీ భావంతో, ఆ స్నేహ భావంతో ఉండాలి అని మనకి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ ఈ మైత్రీ తత్వం అనేది ఏ విధంగా వస్తుంది అనంటే, మనం చక్కగా ధ్యానం చేసి అహింసా మార్గంలో ఉన్నప్పుడు ఈ మైత్రీ తత్వం అనేది మనకి వస్తుంది. సో, ఈ మైత్రీ తత్వం అనేది ఇక్కడేంటంటే మన చుట్టూ ఉన్న, అంటే నా ప్రాంతం వాళ్ళనే నేను వాళ్ళతోనే స్నేహం చేస్తాను, వేరే ప్రాంతం వాళ్ళతో స్నేహం చేయను అనడం తప్పు అని చెప్తున్నారు. అలానే నా దేశం వాళ్ళతోనే స్నేహం చేస్తాను, వేరే దేశం వాళ్ళతో స్నేహం చేయను కాదు. సో, ఇక్కడ ప్రాంతం కాదు చూసేది. సో, ఇక్కడికెందుకొచ్చాము ఈ భూమి మీదకి? మన పిఎస్ సిస్టమ్‌లో ఉన్నాం మనమందరము కూడా. ఈ భూమి మీదకెందుకొచ్చాము? ఈ భూమి మీదకి అనుభవాలను నేర్చుకోవడం కోసం వచ్చాం. ప్రతి జీవి కూడా, ప్రతి మానవుడు కూడా ఇక్కడికెందుకొచ్చాడు? అనుభవాల కోసం వచ్చాడు. తన యొక్క ఆత్మస్థితిని బట్టి తను తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. సో, అందుకోసమే ప్రతి వ్యక్తిని, అంటే ఇది నా దేశం వాళ్ళనే ప్రేమిస్తాను, పక్క దేశం వాళ్ళని ద్వేషిస్తాను అనడం తప్పు అని చెప్తున్నారు. అలానే నా ఊరి వాళ్ళని ప్రేమిస్తాను, పక్క ఊరి వాళ్ళని ద్వేషిస్తాను అనడం తప్పు అని చెప్తున్నారు. ఇలా అంటే ఒక సంస్థలో ఉన్నవారు నా సంస్థలో ఉన్న వాళ్ళనే నేను రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళతోనే స్నేహం చేస్తాను అనడం తప్పు అని చెప్తున్నారు. సో, స్నేహభావం అనేది ప్రతి ఒక్కరితో ఉండాలి. ఆ మైత్రీ భావం అని చెప్తున్నారు. సో, ఇలా మైత్రీ తత్వంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. మిత్రధర్మం అనేది చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారు. సో, మిత్రధర్మం తర్వాత నాలుగో ధర్మం వచ్చి కరుణా ధర్మము. సో, ఈ 3 ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, అలానే మిత్రధర్మము, ఈ 3 పాటిస్తే కరుణా ధర్మంలోకి మనం వస్తాం. సో, ఇక్కడ కరుణా ధర్మం అంటే ఏంటి అంటే, తోటి జీవి దీన స్థితిలో ఉన్నప్పుడు, తోటి జీవి అంటే మానవుడు కావచ్చు, ఇంకా ఏ జీవి అయినా కావచ్చు. దీనావస్థలో ఉన్నప్పుడు దానికి సహాయం అందించడమే కరుణ అని చెప్తున్నారు. ఆ స్థితిలో మనం ఉండగలగాలి అనంటే ప్రతి జీవి పైన మనకి మైత్రీ భావం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ కరుణాతత్వం అనేది వస్తుంది. ఈ కరుణాతత్వం అనేదే క్రాంతి,
అని చెప్తున్నారు. అంటే ఈ క్రాంతి అనేది ఏంటిది? ఎన్‌లైట్‌మెంట్ అంటున్నారు. సో, ఈ కరుణాతత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎన్‌లైట్‌మెంట్‌లో ఉండగలుగుతారు. ఈ కరుణాతత్వంలో లేని వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ ఎప్పుడూ కూడా కాలేరు అని చెప్తున్నారు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ చూడండి, ఆయనకి సిలువ వేసినప్పుడు అంటే తనకి సిలువ వేస్తే అక్కడ మొత్తము రక్తం కారుతూ ఉంటుంది. అయినా కానీ సో, వీళ్ళని హింసించకు భగవాన్, వీళ్ళు అజ్ఞానులు, వారికి తెలియకుండా ఈ పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని క్షమించమని కోరుకున్నారు. అది కరుణాతత్వం. మనకి బాధ కలుగుతున్నా కానీ ఇతరుల పైన కరుణ చూపించాలి. అంత ఉన్నతంగా ఉండాలి కరుణ అని చెప్తున్నారు. అలానే ఇక్కడ భీష్మ పితామహుడు కూడా అంపశయ్య మీద ఉన్నాడు. ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు ధర్మరాజుకి, "వెళ్ళి ఇంకా ఆయన మరణించే సమయం ఆసన్నమైంది. ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందు" అని ధర్మరాజుకి చెప్తే, సో, ధర్మరాజు వెళ్ళి పితామహ అని నమస్కారం చేసి, సో, నాకు జ్ఞానాన్ని బోధించమంటే, ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన చక్కగా సో, ఈ రాజకీయ నీతులు కావచ్చు, ఇంకా అన్నీ కూడా అంత జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు మంచి చక్కగా బోధిస్తాడు. అంతేకాని నేను ఈ దీనావస్థలో ఉన్నాను, సో, నేను ఎందుకు ఇప్పుడు నేను ఇదేం చేస్తానని అనలేదు. ఆ స్థితిలో ఉన్నా కానీ ఇంకో 1 నిమిషంలో ప్రాణం పోతుంది. అయినా కానీ ఆయన జ్ఞాన బోధ చేసి ఆ విధంగా కరుణాతత్వం అనేది ఉండాలి. సో, ప్రతి ఒక్కరికి అని తెలియచేస్తున్నారు. తర్వాత శాంత ధర్మము. ఈ 4 ధర్మాలను పాటించినప్పుడు మనం శాంతమూర్తులుగా తయారవుతాం. ఎప్పుడైతే ధర్మంలో ఉండాలంటే శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ధర్మంలో ఉండగలుగుతాం. శాంతిగా మనకు శాంతి లేకుంటే ఎప్పుడు కూడా అలజడే ఉంటుంది. అలజడిలో ఉన్నప్పుడు మనం చేసే పని అనేది సరిగ్గా చెయ్యం. ఎందుకంటే అది సరి అయినదా? కాదా? లేకుంటే అది సరికానిది చేస్తున్నామా అనే అవగాహన మనకుండదు. సో, ఎప్పుడైతే శాంతంగా ఉండి మనం ఏదైనా పని చేస్తే అది చక్కగా సరియైన పనిని చేస్తాం. ఆ సరియైన పని చేయడమే ధర్మం కదా! సో, ఇక్కడ మనకి గౌతమ్ బుద్ధుని చూసుకోవచ్చు. అలానే ఇక్కడ గుర్జీ అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఆయన గొప్ప మాస్టర్ అని చెప్తున్నారు. ఆయన 11 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన యొక్క తండ్రి ఇంకా మరణించే సమయం అన్నట్టు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏం చెప్పారంటే, సో, చక్కగా "నీకొక విషయం నేను బోధిస్తాను. ఇది నువ్వు తూచా తప్పకుండా పాటించాలి" అని చెప్తారు. ఓకే అని ఇంకా చక్కగా వింటాడు ఆ అబ్బాయి. సో, ఏంటంటే నీకు కోపమొచ్చినా, నీకు లేకుంటే ఎవరిపైన ఏదైనా కొట్టాలనిపించినా, నువ్వు 24 గంటల తర్వాత ఎవరైనా నిన్నేమన్నా కానీ, నిన్ను తిట్టినా, ద్వేషించినా, ఏం చేసినా, కొట్టినా కానీ నువ్వేం చెయ్యాలంటే వారిని మళ్ళీ నువ్వు కొట్టాలి, తిట్టాలని నీకనిపిస్తే 24 గంటల తర్వాత నువ్వు తిరిగి ఆ పని చేయమని చెప్తారు. సో, అలా చెప్తే ఆ పిల్లవాడు అలానే చిన్నప్పటి నుంచి ఫాలో అవుతాడు. సో, 24 గంటల తర్వాత ఆయనకు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇంకేమనిపిస్తది? సో, ఆ కోపం అనేది తగ్గిపోతుంది. ఆ కోపం అనేది ఎందుకంటే కోపం అనేది ఇప్పుడున్న కోపము మనకొక గంట తర్వాత ఉండదు. గంట తర్వాత ఉన్న కోపము ఇంకో 2 గంటల తర్వాత ఉండదు. అదే మరి 24 గంటల తర్వాత ఆ కోపం ఉంటుందా? ఆ కోపం అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది. సో, వాళ్ళేదో కొట్టారులే అన్న ఒక భావన మనలో మొదలవుతుంది. సో, ఆ విధంగా ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగాడు. సో, ఆ విధంగా ఉండాలి. అలానే గౌతమ బుద్ధుడు కూడా భిక్షాటనకు వెళ్తాడు. వెళ్ళి ఒకతన్ని సో, భిక్ష అడుగుతాడు. అడిగితే ఆయన చాలా తిడతాడు. "నువ్వు చాలా దృఢంగా ఉన్నావు, బలిష్టంగా ఉన్నావు, ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఎందుకు భిక్షాటన చేస్తున్నావు?" అని ఆయనకి నోటికి ఏదొస్తే అది తిడుతూ ఉంటాడన్నట్టు. సో, అలా తిడుతున్న ఆ చిరు మందహాసంతో ఆయన దగ్గర నిల్చొని ఉంటాడు. తర్వాత ఆయన పావలా ఇస్తే, "తీసుకో నీ పావలా నువ్వే తీసుకో" అంటే, "ఇంతసేపు నేను పావలా ఇస్తే, ఇంతసేపు అడిగావు ఇప్పుడేమో తీసుకోవట్లేదంటే, నువ్వు ఇంతసేపు అన్న మాటలన్నీ నీకే వదిలేశాను. అలానే ఈ పావలా కూడా నీకే వదిలేశానని" చక్కగా చిరునవ్వుతో చెప్తాడు. ఆ విధంగా ఉండాలి. అలా శాంత ధర్మంలో ఉండాలి. శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ధర్మంలో ఉండగలుగుతామని మనకు తెలియజేస్తున్నారు పత్రిజీ గారు. సో, తర్వాత శాంత ధర్మం తర్వాత దేహ ధర్మము. సో, దేహ ధర్మం. దేహ ధర్మం అంటే ఏంటి? సో, మన దేహాన్ని ఏ విధంగా చూసుకోవాలి? దేహానికి సరి అయినది ఏది? సరికానిది ఏది అనేది చూసుకోవాలి. మరి దేహము సరిగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? సరి అయిన ఆహారం తీసుకోవాలి. మరి సరి అయిన ఆహారం ఏంటిది? శుద్ధ సాత్విక శాకాహారం మాత్రమే. అది తీసుకున్నప్పుడు మాత్రమే ఈ శరీరం చాలా బలంగా ఉంటుంది. సో, చాలా చక్కగా పనిచేస్తుంది. సో, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ శరీర నిర్మాణం అనేది మానవుని యొక్క శరీర నిర్మాణం అనేది ఎందుకు అంటే కేవలం శాకాహారం కోసం మాత్రమే రూపొందించబడింది.
సో, ఎందుకంటే చూడండి మాంసాహారుల వారి యొక్క జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, జీర్ణాశయం చాలా పెద్దగా ఉంటుంది. సో, చాలా పెద్దగా ఉంటుంది. అలానే డైజెస్టివ్ యాసిడ్స్ అనేటివి చాలా బలంగా ఉంటాయి. ఎక్కువ హై కాన్సంట్రేషన్‌తోనుంటాయి. తిన్నది ఏదైతే మాంసాహారం వెంటనే డైజెషన్ అనేది జరిగిపోతుంది. మరి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది? చాలా సన్నగా, పొడుగ్గా ఉంటుంది. చాలా లెంతీగా ఉంటుంది. సో, దాంట్లో ఈ మాంసాహారం వేస్తే అది జీర్ణమవుతుందా? ఎందుకంటే ఇక్కడ రిలీజ్ అయ్యే యాసిడ్స్ కూడా చాలా లో కాన్సంట్రేషన్, వీక్ యాసిడ్స్ అనేటివి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒక బండరాయి మీద కాన్సంట్రేషన్ లెవెల్ తక్కువ ఉన్న యాసిడ్ పోసినప్పుడు ఎలా దానిలో మెల్టింగ్ ఉంటుంది. అలానే హై కాన్సంట్రేషన్ యాసిడ్ పోసినప్పుడు ఏ విధంగా అది మొత్తము తునాతునకలుగా కరిగిపోతుంది. అదే విధంగా మాంసాహార జంతువుల్లో యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. శాకాహార జంతువుల్లో కేవలము మెత్తగా, మృదువుగా ఉండే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో కాయగూరలు, పండ్లు అవి జీర్ణం అవ్వడానికి మాత్రమే ఆకుకూరలు జీర్ణం అవ్వడానికి మాత్రమే అది రూపొందించబడింది. సో, కాబట్టి మనం మాంసాహారం తింటే సో, ఏమవుతుంది? మన శరీరం అనేది రోగగ్రస్తం అవుతుంది. కాబట్టి శరీర ధర్మాన్ని మనం పాటించాలి. అలానే ఎంత తినాలో అంతే తినాలి. మధ్య మార్గంలో ఉండాలి. ఎంత నిద్రపోవాలి అంతే నిద్రపోవాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. తినడం కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో, ఏదైనా పని చేయడం కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. అన్నీ కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే శరీరం చక్కగా పనిచేస్తుంది. మనం ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉపయోగకరంగా మన శరీరం అనేది ఉంటుంది. సో, మనం ఒకరోజు ఫస్ట్ సాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. సెకండ్ డే లిక్విడ్ తీసుకోవాలి. అలానే థర్డ్ డే మనం ఉపవాసం ఉండాలని చెప్తున్నారు పత్రిజీ గారు. అలానే అది రిపీట్ చేస్తూ ఉండాలి. సో, ఒకరోజు ఫ్రూట్స్ తీసుకొనే ఉండాలి మొత్తము వీక్‌లో అని చెప్తున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కగా మన శరీరం అనేది బలంగా ఉండి ఎంతో చక్కగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అలానే వెల్లుల్లి కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకు తీసుకోవద్దు? మరి గార్లిక్ అంటే సో, ఈ గార్లిక్ అనేది మనలో మాంసాహారం తినేలా ప్రేరేపిస్తుంది. సో, అలా మనం రెగ్యులర్‌గా గార్లిక్ తీసుకుంటూ ఉంటే అది కొన్ని రోజులకేం జరుగుతుంది? మనం మాంసాహారం అలవాటు పడతాము. సో, కాబట్టి అందుకోసం గార్లిక్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. మనం తిన్న ఆహారం అనేది 40 రోజులు మన యొక్క రక్తంలో కలిసి ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది 40 డేస్ ఉంటుంది. అంటే నేను బయటికెళ్ళినప్పుడే తింటున్నాను, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడే తింటున్నాను కదా! అంటే నువ్వు నెలకొకసారి బయటికెళ్తుంటావు, 15 రోజులకొకసారి బయటికెళ్తుంటావు. వెళ్ళినప్పుడల్లా గార్లిక్ ఫుడ్ తింటున్నావు. అది ఎన్ని రోజులుంటుంది నీ శరీరంలో? 40 రోజులుంటుంది. సో, ఆ 40 రోజులు దాని పని అలానే చేసుకుంటుంది. అది కంటిన్యూటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడు 15 రోజులు నెలకొకసారి నువ్వు పోతూనే ఉన్నావు బయటకి కాబట్టి, సో, బయటికెళ్ళినప్పుడు కూడా మనము ఈ గార్లిక్‌ని తీసుకోవద్దు. అవాయిడ్ చేయాలి. గార్లిక్ లేని ఫుడ్ ఏదైతే ఉందో అది మాత్రమే తినాలి. ఆ రోజుకి, ఆ పూటకి అలా తిని మనము బయటపడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కగా ఎదగగలుగుతాము. సో, తర్వాత మనకి స్వాధ్యాయ ధర్మము. స్వాధ్యాయ ధర్మం అంటే మనకి పిఎస్ఎస్ఎంలో త్రిరత్నాలు తెలుసు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ స్వాధ్యాయం ఎందుకు సారు ఇంత పెద్ద పీట వేశారంటే, సారు కూడా ఎన్నో బుక్స్, లక్షల బుక్స్ చదివి ఆ జ్ఞానాన్నంతా కూడా చక్కగా వడబోసి మనకందించారు. సో, ప్రతి ఒక్కరు కూడా పుస్తకం హస్తభూషణం అంటారు. అంటే మన చేతిలో పుస్తకం ఉండడం అనేది చాలా చెయ్యికి ఒక అందమైన భూషణం అంటున్నారు. ఒక నగలాంటిది అంటున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కొత్త బుక్స్. సో, మనకు ఎన్నో బుక్స్ ఉన్నాయి. సార్ చెప్తున్నారు. 'లోక్సామ్ రాంపాది' కావచ్చు, లేకుంటే 'ఓషో రజనీష్' కావచ్చు, ఇంకెంతో మంది ఉన్నారు. సో, వారందరి బుక్స్ చదవాలి అని చెప్తున్నారు. 'సేతు జ్ఞానం' కావచ్చు. ఇవన్నీ బుక్స్ కూడా మనం చదవాలి. చదివి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం అనేది మనం ఎప్పుడైతే ఆ జ్ఞానంతో నిండినప్పుడు, ఆ జ్ఞానం మనని ఏం చేస్తుంది? మనని ఇంక మనం ఏం చేస్తున్నా ఆ జ్ఞానం గుర్తుకొచ్చి మనం చేసే పని సక్రమంగా చేయగలుగుతాం. అందుకోసమే స్వాధ్యాయం అనేది మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని చెప్తున్నారు మనకి పత్రిజీ గారు. సో, తర్వాతొచ్చి మనకి స్వాధ్యాయ ధర్మం తర్వాత వినయ ధర్మం. సో, వినయ ధర్మం అంటే ఏంటి? వినయం. వినయం లేని విద్య గ్రుడ్డి విద్య అంటారు. ఎందుకంటే సో, ఎంత చదువుకున్నా కానీ ఎదుటి వ్యక్తిని మనము వినయంగా పలకరించకపోతే ఆ విద్య వృధానే కదా! చదువు లేనివాడు చక్కగా పలకరించి, చదువుకున్నవాడు సో, చక్కగా పలకరించకుంటే అది వేస్టే కదా! ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళ దగ్గరికే జనం ఆకర్షించబడతారు. సో, కాబట్టి వినయం అనేది సో, ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎంత విద్య ఉన్నా కానీ అంటే ప్రాపంచిక విద్యలు ఎన్నో చదువుకున్నావు చక్కగా.
చదువుకున్నా కానీ వినయంగా ఉండాలి. సో, ఆధ్యాత్మికత అనేది వినయాన్నిస్తుంది. మరి ప్రాపంచిక విద్యలన్నీ కూడా అహంకారాన్ని ఇస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను పీహెచ్‌డీ చేశాను, నేను పీజీ చేశాను, నేను సైంటిస్ట్, నేను బాగా చదువుకున్నాను అనే ఒక అహంకార భావనలో మనం ఉంటాం. మరి ఆధ్యాత్మిక విద్య వినయాన్నిస్తుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేది నేర్పిస్తుంది. సో, కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది మనకి వినయాన్నిస్తుంది అని చెప్తున్నారు. ఈ వినయం ఉండడం వల్ల మనం ఎదగగలుగుతాం. అంటే మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు చక్కగా గౌరవపూర్వకంగా నమస్కారం చేసి గురువుల దగ్గరికో, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు నా జ్ఞానాన్ని ప్రసాదించమని మనం అడుగుతాం. లేకుంటే ఏంటి ఆ పొగరుతోని మనము ప్రాపంచిక విద్యలు చదువుతున్నప్పుడు సో నేనెంతో జ్ఞానిని, నాకు ఇన్ని డిగ్రీలున్నాయి, ఈయననేంటి నేను అడిగేది అనే భావన ఉంటుంది ప్రాపంచిక విద్యలో ఉన్నవారికి. మరి ఆధ్యాత్మిక విద్యలో ఉన్నవారికి ఆయన ఎంత చిన్నవాడైనా ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోవాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది. అదే వినయము. అందుకోసమే వినయ ధర్మంలో కూడా మనం ఉండాలని మన పత్రిజీ గారు చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా మనం నేనెంతో ధ్యానం చేస్తున్నా, ఎంతో జ్ఞానాన్ని పొందినా సో, నేను ఎందుకు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, వారు చెప్పేది ఎందుకు వినాలి అనేది మనలో ఉండకూడదు. సార్ చెప్తుంటారు, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి దగ్గర అంటే ఏ జంతువు నుంచైనా, చెట్టు నుంచైనా, ఏ దాని నుంచైనా, ఏ పరిసరాల నుంచైనా నేర్చుకోవాలి. ఆ వినయం అనేది మనలో కావాలి అనంటే మనం ప్రతినిత్య ధ్యాన సాధనలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మిగిలిన అన్ని ధర్మాలు మనకి వస్తాయి. ఇంకా లాస్ట్‌కొచ్చి ఏంటంటే దాన ధర్మము. సో, చివరిది ఉత్తమమైన ధర్మము దాన ధర్మము. సో, మనకున్నది ధనమా? లేకుంటే విద్యనా? జ్ఞానమా? ఏదైతే ఉందో అది మనం ఇతరులకు పంచిపెట్టాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగినవు, ఎంతో జ్ఞానం ఉంది. ఇతరులకు పంచిపెట్టు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు. ఇంగ్లీష్ రాని వారికి ఒక గంట వారికి చెప్పి ఇంకో 2, 3 గంటలు ఆ సమయాన్ని ఫ్రీగా వాళ్ళకివ్వు. ఎందుకంటే సో, తనకు మళ్ళీ నా ధర్మము కరెక్ట్ కాదు అని చెప్తారు. కాబట్టి సో, ఆ విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. అలానే మాట సహాయం చేయమని చెప్తున్నారు. చేత సహాయం చేయమంటున్నారు. ఎవరో కష్టాలున్నారు. సో, వారికి చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. నీ దగ్గర ఎంతో డబ్బుంది. ఆ డబ్బు వృధాగా అలా మూలుగుతుంది. సో, అక్కడ కష్టాల్లో, ఆ బాధలో ఉన్న అతనికి ఆ సహాయం చెయ్యి. ఆర్థిక సహాయం. ఆ విధంగా నీ దగ్గర ఉన్నది జ్ఞానమా? లేకుంటే మాట సహాయమా? లేకుంటే చేయూతనా? ఏ విధంగానైనా సహాయం, దానం అనేది చెయ్యాలి అని చెప్తున్నారు. సో, ఈ విధంగా నవవిధ ధర్మాల గురించి పత్రిజీ గారు అద్భుతంగా తెలియజేశారు. సో, ధర్మంలో ఉండాలి అంటే శాంతంగా ఉండాలి, ధ్యానం చెయ్యాలి, అలానే అహింసా మార్గంలో ఉండాలి, మిత్రత్వ భావనలో ఉండాలి, దేహ ధర్మాన్ని పాటించాలి, శాంత ధర్మాన్ని పాటించాలి, కరుణా ధర్మాన్ని పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే వినయాన్ని పాటించాలి, దానాన్ని ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే ధర్మంలో ఉండగలుగుతాము. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఎగ్జాంపుల్‌గా ద్రౌపదీ దేవిని చూడండి. ఆమె ఆ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు తన చుట్టూ 5గురు భర్తలున్నా కానీ కాపాడలేకపోయారు. తన యొక్క ధర్మం ఏదైతే ఉందో చక్కగా కళ్ళు మూసుకొని కృష్ణ పరమాత్మను ఒకేసారి వేడుకోగానే ఆయన చేయూతనిచ్చాడు. సో, చూడండి ఫ్రెండ్స్, మనము ఎవరికైనా సహాయం చేస్తే ఇంకొకరు మనకు సహాయం చేస్తారు. ఒక చిన్న కథ చెప్తాను. సో, కథ అంటే ఇది రియాలిటీలో జరిగింది. సో, ఒక ఆవిడ కిరాణా షాప్‌కొస్తది. వచ్చినప్పుడు సరుకులు కొంటది. కొంటే అతను ఒక రూ. 10 ఎక్కువ ఇస్తాడు. ఇస్తే ఇవన్నీ మీరు చదివుంటారు కానీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఆ రూ. 10 ఆమె అలానే చూసుకోక తీసుకెళ్తుంది. ఇంటికెళ్ళిన తర్వాత చూస్తది. తిరిగి వచ్చేసరికి షాప్ క్లోజ్ అయ్యి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆమె తిరిగి ప్రొద్దునొస్తదన్నట్టు. వచ్చి ఆయనకి ఆ డబ్బులిస్తే, "ఏంటమ్మా ఎక్కడి నుంచొచ్చావంటే" చెప్తుంది. "అంత దూరం నుంచి నువ్వు అన్నీ రూపాయలు ఖర్చు పెట్టుకొని 2 సార్లొచ్చి నువ్వు నాకు రూ. 10 ఇస్తున్నావు. దీనివల్ల ఏమి వస్తుందంటే, ఒకరి సొమ్ము నాకొద్దు" అని చెప్తుంది. అప్పుడు ఆయనలో ఒక మేలుకొలుపు అనేది కలుగుతుంది. తను ఎవరి దగ్గరనో ఒక డీలర్ దగ్గర 300 ఎక్కువ వస్తే హ్యాపీగా తన దగ్గరనే పెట్టుకున్నాడు. సో, తనలో వెంటనే తనేం చేస్తాడు, ఆ రూ. 300 తీసుకొని ఆ డీలర్ దగ్గరికెళ్ళి 300 అప్పుడు ఎక్కువ వచ్చాయి, నేను చూసుకోలేదు, తర్వాత చూసుకున్నా, మళ్ళీ తిరిగిద్దామనుకున్నాను, మర్చిపోతున్నానని తిరిగిచ్చేస్తాడు. అప్పుడు తిరిగిచ్చినప్పుడు ఆయనకనిపిస్తుంది, అబ్బా! ఎంత ఉన్నతంగా ఉంది ఈయన వ్యక్తిత్వం అని. సో, ఆయనకు గుర్తొస్తుంది. ఒక ఫ్రెండ్ తనకి రూ. 3,00,000 అప్పుగా ఇస్తాడు. ఆయన మరణిస్తాడు. మరణించిండు కదా అని ఇంక ఈయన హ్యాపీగా ఊరుకుంటాడు. అప్పుడు అనిపిస్తది, నేను అతని దగ్గర 3,00,000 తీసుకున్నాను కదా! వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అని వెతుక్కొని వెళ్తాడు. వెళ్ళి
ఆ 3,00,000కి ఇంకా 7,00,000 కలిపి 10,00,000 ఇస్తాడన్నమాట. సో, ఆ 10,00,000 తీసుకున్న ఆమెవరు? ఈ రూ. 10 ఎవరైతే కిరాణం షాప్‌లో ఎక్కువ వచ్చినయి తీసుకొచ్చి ఇచ్చిందో ఆమె. అంటే మనము ధర్మంలో ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది చక్కటి నిదర్శనము. సో, మనం ఎప్పుడు ధర్మ మార్గంలో ఉంటే ఆ ధర్మం మనల్ని ఏదో రూపంలో మనల్ని కాపాడుతూనే ఉంటుంది. సో, ఫ్రెండ్స్, మనకెంతో అద్భుతంగా ఈ ఎన్నో పుస్తకాలు పత్రిజీ గారిచ్చారు. పత్రిజీ గారు పుస్తకాల్లో జ్ఞానాన్నంతా మనం చక్కగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదాము. సో, పత్రిజీ గారి యొక్క మహా అవతరణ దినోత్సవం సందర్భంగా సో, పత్రిజీ గారు మనతో ఇప్పుడు ఫిజికల్‌గా లేరు. కానీ ఈ జ్ఞానం రూపంలో ఎన్నో బుక్సు మనకిచ్చారు. 18 ఆదర్శ సూత్రాలిచ్చారు. 13 వ్యక్తిగత సూచనలిచ్చారు. ఇలా ఎన్నో ఇచ్చారు. ఒక పిరమిడ్ మాస్టర్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చక్కగా మనకు తెలియజేశారు. ఇవన్నీ రూపంలో మనతోటి ఎప్పటికీ ఉన్నారు పత్రిజీ గారు. సో, హ్యాపీ బర్త్‌డే పత్రిజీ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫ్రెండ్స్.